Guys, 194. चलो 1:2 डन. Next target as usual గా 200. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 70 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు మనం అయితే 3 ట్రేడ్లు ఇచ్చామండి. 2 టార్గెట్స్ కొట్టే, ఒకటి స్టాప్ లాస్ కొట్టింది. 10 రూపీస్ స్టాప్ లాస్, 1:4 టార్గెట్. చాలా మంచి టార్గెట్ వచ్చిందండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అండి. పీస్ఫుల్ ట్రేడింగ్ చేస్తూ, సో ప్రాఫిట్ టు కాస్ట్ ఆర్ స్మాల్ లాస్ స్మాల్ ప్రాఫిట్తో ఆర్ కొంచెం మంచి ప్రాఫిట్తో ఎండ్ అవ్వడం నా మెయిన్ మోటో అండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఓకే ఒక రియల్ టైం ట్రేడింగ్ చేయాలంటే జాయిన్ అవ్వండి. అదర్వైజ్ సో వద్దండి, ట్రేడింగ్ చేయకుండా మీరు డబ్బులు అయితే విత్డ్రా పెట్టేసుకోండి. వేరే ఛానల్కి వెళ్ళారనుకోండి, మీరు రిస్క్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకోరు, ఎవరు పర్సనల్గా మిమ్మల్ని ట్రైన్ చేయరు, ఓకే టీచ్ చేయరు. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఈ వీడియోలో ఎందుకు చెప్తానంటే, సో చాలా మంది యూట్యూబ్లో సో ఊరికే డబ్బులు లాస్ అవుతున్నారండి. అది నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ లిమిటెడ్ ట్రేడ్స్ తీసుకోండి, రిస్క్ మేనేజ్మెంట్. ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్ ఏంటంటే, నేను మార్నింగ్ 16,000 ప్రాఫిట్లో ఉన్నాను, ఈవినింగ్ వచ్చేదానికి 10,000 ప్రాఫిట్కి లాస్లోకి వచ్చేస్తాను అంటే, మీరు పోయి కొట్టింది 10,000 మీ క్యాపిటల్ నుంచే కాదండి, మీ 16K ప్రాఫిట్ అండి, మీ మైండ్ సెట్ అంటే మీ క్యాపిటల్ అన్నీ పోగొడుతున్నారు. సో పీస్ఫుల్గా ట్రేడ్ చేయండి అంటే అది మనకు 9:15కి స్టార్ట్ అయ్యి 3:30 క్లోజ్ అవుతుంది. 3:30 దాకా చెయ్యాలి అనే రూల్ లేదు, రాజ్యాంగం లేదు. మీకు కావాల్సిన ట్రేడ్, మీకు కావాల్సిన టార్గెట్స్ వచ్చిందా, మీ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేశారా, అయిపోయిందా, డన్ ఫర్ ద డే. ఫ్యామిలీ టైము, మీ లైక్ వర్క్ స్పేస్, ఇవన్నీ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఎందుకని ప్రశాంతత కోల్పోతున్నారు? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇది గైస్. అండ్ ఈరోజు అందరూ ప్రాఫిట్లో అండ్ ఒక్కరు కూడా రెడ్లో ఉంటారండి, నాది గ్యారంటీ. సో ఏదైతే నేను చెప్పానో ఆ రూల్స్ ఫాలో అయితే గ్రీన్లోనే ఉంటారు, గ్రీన్గానే క్లోజ్ చేశారు. అంటే నిన్న కూడా ఈ ట్రేడ్ గురించి మాట్లాడానండి. ఈ ట్రేడ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ ట్రేడ్ మనం ఎంట్రీ ప్లాన్ చేసి నేను అరౌండ్ ఒక 13,000 ప్రాఫిట్ చేశానండి. సో 35 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఎంతమంది గెయిన్ చేశారు నాకు తెలియదండి, ఆ వీడియోలో నేను యాడ్ చేశాను. ఓకే, పాయింట్ ఎంట్రీ చెప్పాను, బయింగే చూడండి, సెల్లింగ్ చూడొద్దని క్లియర్గా చెప్పాను. సో గైస్, మంచి రేంజ్కి వచ్చింది, అది మంచి రేంజ్కి వచ్చింది. ఈసారి టార్గెట్కి రెడీగా ఉన్నాండ్రా. మళ్ళీ ఇంకో ట్రేడ్ ఇచ్చాను, స్టాప్ లాస్ కొడితే అప్పుడు అడుగుతూ ఉంది. ఇప్పుడే ఇంకా ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు తిట్టడం? టార్గెట్ ఇది కూడా స్టాప్ లాస్ కొడుతుందేమో, అప్పుడు వచ్చి తిట్టు. గైస్, మంచి లెవెల్కి వచ్చి మళ్ళీ వెళ్ళింది. ఓకే, 180 మినిమం టార్గెట్ అండి. 178, 179, 180 టార్గెట్ డన్ గైస్. టార్గెట్ డన్. 181. నెక్స్ట్ టార్గెట్ 190 గైస్. బ్రో ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ విత్ ఇన్ 10 మినిట్స్లో మినిమం 3 ట్రేడ్స్ బ్రో. ఇచ్చింది 2 ట్రేడ్స్ బ్రో, ఒకటి ఎస్ఎల్, ఒకటి టార్గెట్. గైస్ చలో, ఎవరైతే 1:2 కోసం వెయిట్ చేస్తున్నారో 1100 ప్రాఫిట్. అభి బ్రో 341 ప్రాఫిట్. శోభా గారు 185 ప్రాఫిట్. ఓకే, సో 598, 171 ఎగ్జిట్, 191. ఓకే గైస్, 194. 194. చలో 1:2 డన్. నెక్స్ట్ టార్గెట్ యాజ్ యూజువల్గా 200. ఓకే, 1:3కి. అండ్ ట్రయల్ చేసుకునే వాళ్ళు ట్రయల్ చేసుకోండి, అండ్ అట్లీస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ అయితే బుక్ చేసుకోండి, ట్రయలింగ్ అనేది పెట్టుకోండి ఉంటే. 100. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అంటే మీకు ఇదే చెప్పాను క్లియర్గా. బట్ సో ఈ ఫస్ట్ ట్రేడ్ అనేది ఇదండి, మనకు జస్ట్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి వెళ్ళింది. ఓకే, 1:3 గైస్. ఓకే, 1:3 అండ్ క్యాండిల్లోనే ట్రైలింగ్ పెట్టుకోండి, ప్రతి క్యాండిల్లోకి ట్రైలింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్ 210. స్టాప్ లాస్ అనేది 194 పెట్టుకోండి చాలు. 3,700 లాస్ టు 1,850 ప్రాఫిట్. గుడ్ బ్రో, గుడ్ అండి, గుడ్. నిన్న నేను అనాలిసిస్ చెప్పాను. ఈ అనాలిసిస్ చెప్పినప్పుడు ఎంతమంది తీసుకుంటారు? నేను చెప్పేసిపోయా అనాలిసిస్. ఇంక నేను అట్టుకొండలు వచ్చి అన్నీ ఎక్కడ పెడతాం బ్రో? ఇక్కడ నీకు స్టాప్ లాస్ అంటే జరుగుతుందని ఎంతమందికి చెప్పాను బ్రో? నేను ప్రతి ట్రేడ్ తీసుకోను బ్రో, నేను ఇచ్చే ట్రేడ్స్ అన్ని తీసుకుంటున్నాను అనుకుంటున్నావా? నాకు 2 ట్రేడ్స్ తీసుకోవాలి, స్టాప్ లాస్ కొడితే వదిలేయాలి. నేను ప్రతి ట్రేడ్ తీసుకోపోతే కష్టం కదా. ఏంది ఒక్కడు కూడా తీసుకో ఉండడా? రెడీ అమ్మ, ఏం బ్రో అంత ఓపిక ఉన్నారు? ఇక్కడ చూడండి. సో లాస్ టు ప్రాఫిట్ ఒక్క ట్రేడ్లోనే ఆమె 2 లాట్లు చేశారు. ఒక్క లాట్తోనే
ఇదండి 1600 వచ్చింది. సో 3700 లాస్ట్ ప్రాఫిట్. 1 లాట్‌తో చేసి 1300 ప్రాఫిట్. అవి బ్రో. సో 340 670 700 లాస్ నుంచి 341. ఓకే. అర్థం చేసుకోండి. ఎవరు తీసుకోవట్లేదంటే తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? ఇదేం కొత్త? నువ్వు కొత్తగా వచ్చుంటావు. ఆళ్ళకి కొత్త కాదులే. ఈళ్ళు మరీ సిగ్గు లేకుండా మాట్లాడతారు బ్రో కొంతమంది. గుడ్ బ్రో. గుడ్. 5000 ప్రాఫిట్. 1:2 డన్. కాస్ట్ టు కాస్ట్ రికవర్డ్. యెస్. ఓకే. 170 184. వీళ్ళందరూ మనుషులు కాదా బ్రో? వీళ్ళు కూడా మా ప్రీమియం మెంబర్స్. కాకపోతే కొంతమంది నన్ను ఫాలో అవుతారు. ఓకే. వాళ్ళకి ట్రేడ్స్ ఉండవు. ఓకే. ప్రతి ట్రేడ్ నేను తీసుకుంటాను, నా కోసం వెయిట్ చేస్తారని అందరికీ లేదు. అందరికి యూట్యూబ్ వాళ్ళకి కూడా చెప్తాను. నేను తీసుకుంటానంటే అది ప్రతి ట్రేడ్ నేనున్నట్టే ఉండాలి. నిన్న 1:3 బుక్ చేసుకున్నాను. దీన్ని యూజ్ చేసుకొని, ఈ అనాలిసిస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇది. ఈ స్టాప్ లాస్ అంటే ఇంకొస్తది. బయింగే చూడండి అని చెప్పాను. అది పనిగా. బ్రో నన్ను ఎవరు నమ్మబలేదు బ్రో. ఫ్యాక్ట్ వర్డ్స్ బ్రో. యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రతిరోజు టార్గెట్లు ఇచ్చింది ఏం లేదు. ఓకే. టార్గెట్లు వస్తుంటాయి, స్టాప్ లాస్ వస్తుంటాయి. అంటే ప్రతిరోజు టార్గెట్లు ఇచ్చే వాళ్ళందరూ మీకు మోసాలు చేసేవాళ్ళు. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. ప్రతిరోజు టార్గెట్ హిట్ అయిందంటారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. గైస్ ఇదండి 194 కొట్టకుండా 210 అంటే 1:4. ఇది ఎవరైనా ఉంటారా ఉండరా అని పక్కన పెట్టి నేను ట్రైలింగ్ చెప్తున్నాను నార్మల్గా. ఓకే. 1:4 అండ్ నేను ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేశాను. ఇది హై బ్రేక్ అయితే సో ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని. ఓకే. అండ్ చాలు 1:4 క్లోజ్ చేసుకోండి ఒకవేళ ఉంటే. అదే బ్రో నేను ప్రతిదీ టార్గెట్లు కొట్టలేను కదా బ్రో. ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టింది, ఇది టార్గెట్ కొట్టింది. స్టాప్ లాసెస్ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ నేను ఎక్కడా రూల్స్ మిస్ అవ్వకుండా నాది నేను పుట్ అంటే పుట్ పడుతుంది కదా, ఇందాక పెరిగింది కదా పుట్కెళ్ళా. నా అనాలిసిస్ పర్ఫెక్ట్‌గానే నేను ఫిక్స్ అయ్యా. ఓకే. దాన్ని బట్టే నేను చెప్తున్నాను అంతే. యూజర్ అండ్ ఎంట్రీ క్లోజ్ హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకొని టార్గెట్ అయితే కొంచెం క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. బ్రో కొంచెం క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఓకే. కొంచెం క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే వెళ్ళిపోతది. మీరు పెట్టే ₹10 స్టాప్ లాస్ ఇదండి. మీరు ఒకవేళ ఇదే క్యాండిల్ పడ్డదనుకోండి, ఇది చూస్తూ ఉంటారు. ఈ 2 క్యాండిల్స్ కోసం ట్రేడ్ చేయరు. మార్కెట్ ఇవి రాకముందు నేను ఎంట్రీ చెప్పాను. ఈ రెడ్ క్యాండిల్ ఎంట్రీ చెప్పాను. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ చెప్తే ఇంత పెద్ద స్టాప్ లాస్ నేను పెట్టను. మీ ట్రేడింగ్ స్టైల్ వేరండి. ఓకే. ఓకే. మీ ట్రేడింగ్ స్టైల్ వేరు. నా ట్రేడింగ్ స్టైల్ వేరు. నేను లాస్ వచ్చినా సో మీ క్యాండిల్ క్లోజ్. ఇది ఇంకా క్యాండిల్ క్లోజ్ ఇవి పట్టుకొని ట్రేడ్ చేశారనుకోండి, ఈ ఆప్షన్ బయింగ్‌లో మీకు దొరికేది బూడిదే. ఓకే. దొరికేది బూడిదే. నాకిక్కడ పోతే రూ. 10 మీకు రూ. 17, రూ. 18 పోతది. మేబీ ఒక్క ట్రేడ్ టార్గెట్ కొట్టొచ్చు. నాకు దీనికన్నా బెటర్ రిస్క్ రివార్డ్. ఇప్పుడు నేను రెండో ట్రేడ్ కరెక్టేనండి. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే 1:4 మీకొచ్చేది ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, ఇట్లా పెట్టారనుకోండి. మీకొచ్చేది ఎంతండి? ఓకే. 1:1.2 ఇంకా రాలా. 1:1 ఓకే. సో మీరు చేసేది ట్రేడింగ్ స్టైల్ వేరండి. ఒక బిగినర్ చేసేది క్యాండిల్ క్లోజ్ ఇవన్నీ చేసేది ఇంతే అండి. ఓకే. ఇలా మీరు క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే తుర్రని వెళ్ళిపోతా ఉంటది. చూస్తూ ఉండడమే. మధ్యలో ఎక్కామా, ఈ దెబ్బ ఏపించుకున్నామా మళ్ళీ వచ్చేసాం. ఓకే. ఆ ట్రేడింగ్ స్టైల్ సో 1995లో బాగుండేది బ్రో. టెక్స్ట్ బుక్ థింగ్స్. 1995లో టెక్స్ట్ బుక్ థింగ్స్, 2000లో టెక్స్ట్ బుక్ థింగ్స్ బాగుండేటివి. ఓకే. నేను పుట్టకముందు. ఇంకా లైక్ ఏంటంటే గొర్రెల స్ట్రాటజీ వాడతానంటే వాడండి. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను ఇదే ఫాలో అవుతా. నచ్చితే తీసుకోండి. లేదంటే మీ రూల్స్ ప్రకారం మీరు క్యాండిల్ క్లోజ్ చేయండి. నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోనండి. ఓకే. అది నా ట్రేడింగ్ స్టైల్ కాదు. మీకు కంఫర్ట్ అనిపించింది ట్రేడ్ చేయండి. లేదా లేదు. ఓకే. బ్రో ఒక మంచి ట్రేడర్‌కి 60-65% ఉంటే చాలు బ్రో. చాలు. ఇంక నేను అవసరం లేదు. ఒక అంటే ఎలా ఒక్కసారి చెప్తాను చూడు. మంచి క్వశ్చనే. ఒక మంచి ట్రేడర్‌కి, మంచి ట్రేడర్ కాకపోవడానికి రీజన్ చాలా డిఫరెన్స్ ఉందని చెప్తాను కదా! ఒక మంచి ట్రేడర్ ఏం చేస్తాడంటే చిన్న మార్క్ ఓకే. ఒక మంచి ట్రేడర్ ఇద్దరు ఓకే. సురేష్
రమేష్. ఓకే, అన్నదమ్ముళ్ళు అనుకోరు. ఓకే, సురేష్, రమేష్. ఓకే, వీడికి సురేష్కి 65%, 60 నుంచి 65% యాక్యురసీ. ఓకే, 10 ట్రేడ్లు 6 ట్రేడ్లు కరెక్ట్ అవుతాడు అనుకోండి. ఓకే, లేదా యావరేజ్గా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఈడు ఒక గుడ్ ట్రేడర్ అనడానికి ఇది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇంకా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీడున్నాడు రమేష్, ఈడు 80 నుంచి 90% యాక్యురసీ ఉంది అనుకో, 95 కూడా వేసుకో. ఈడికి ఉండేటి రిస్క్ మేనేజ్మెంట్, ఇంకో క్వాలిటీ. ఈడు రిస్క్ డే రిస్క్ ఇంత ప్లాన్ చేసుకుంటాడు. ఓకే, అండ్ సైకాలజీ ఉంటుంది, అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ట్రాప్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఈడికి రిస్క్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, దీన్ని రిస్క్ రివార్డ్ అనుకుంటాడు. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ రాదు, రిస్క్ రివార్డ్ అనుకుంటాడు. సో ఇంకొకటి, సైకాలజీ రాదు, రెచ్చిపోతే రెచ్చిపోతాడు. ఓకే, బుర్ర తక్కువ ఎలా, మైండ్ సెట్ కంట్రోల్ ఉండదు. ఓకే, లాస్ వస్తానంటే కొడతా ఉంటాడు, లాస్ వస్తుంటే కొడతానే ఉంటాడు. రికవరీ 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 అంటాడు, మెడికవర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాడు ఏదో ఒక రోజు. ఓకే, సో ఒక బెస్ట్ ట్రేడర్ అవ్వాలి అంటే ఇది చాలు. ఓకే, ఇది అవసరం లేదు, అండ్ 80 to 90% అవసరం లేదు. అర్థమైందా? క్లియర్ బ్రో? బ్రో, ఆప్షన్ సెల్లర్స్ కుంటే అడ్వాంటేజ్ ఏంటి? యా, అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ఇదే చెప్పాను కదా, ఇదే రూల్స్ని అప్లై చేసుకొని నువ్వు అడ్వాంటేజ్ నీకు 80 to 90% ఉంది అంటే లైక్ ఏంటి, నీకు 66% నీకు విన్నింగ్ ప్రాబిలిటీ ఉంటుంది బ్రో. 66% నీకు విన్నింగ్ ప్రాబిలిటీ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్ అయితే. కాకపోతే ఈడు కరెక్ట్గా ఇలా ఫాలో అయితే నువ్వు రిజల్ట్ కరెక్ట్గా ఉంటాయి. అలా కాకుండా ఇలా గొర్రె పనులు చేస్తూ నీ చేసావు అనుకో, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. బ్రో, రమేష్ కన్నా దారుణంగా ఉంది నా పరిస్థితి, ఇంకా గొర్రె పనులు చేస్తూనే ఉన్నా బ్రో. ఇప్పుడు బరిన అవుతున్నా, ఇప్పుడే బరిన అవుతున్నా బ్రో. యా బ్రో, టైం పడుతుంది, బట్ బ్రో ఈ టైంలో నీ జీవితం నాశనం అయిపోకూడదు. ఓకే, ఒక ఒక ట్రేడర్కి టైం ఎలా పడుతుంది అంటే నేను చెప్తాను చూడండి, అందరూ కొంచెం ఓపిక్గా వినండి. ఒక ట్రేడర్కి టైం పడుతుంది, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి అట్లీస్ట్ సపోర్ట్ ఎవరు హెల్ప్ లేకపోతే 2-3 years కూడా పట్టచ్చు. ఓకే, హెల్ప్ తీసుకుంటే 1-1.5 year అనుకోండి. ఓకే, అండ్ లేదు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఒక హెల్ప్ తీసుకుంటున్నాం ఎవరో ఒకరి దగ్గర, అట్లీస్ట్ వాడు ఎక్స్పీరియన్స్ ఒక 6-7 years ఎక్స్పీరియన్స్, లేదా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మార్కెట్లో లాసెస్ని ఫేస్ చేసి, లాసెస్ పాయింట్ చెప్తాను, లాసెస్ని ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళ దగ్గర. ఓకే, ఇంకా స్టిల్ లాస్ వచ్చినా రివెంజ్కి వెళ్తున్న వాళ్ళ దగ్గర కాదు. ఉన్నారు చాలా మంది యూట్యూబ్లో ఉన్నారు, నన్ను వదిలేసేయండి, నా గురించి పక్కన పెట్టండి అంటే నేను మంచి ట్రేడర్ మంచి మెంటర్ కాదు అని మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. నేను మంచి మెంటర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నచ్చితే మీరే మంచి మెంటర్ అనుకుంటారు. ఓకే, సో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు టైం తీసుకోండి, అండ్ దాంతో పాటు ఈ 1-2 yearsలో మీరు ఏం చేయాలంటే మీ మీ క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ డబ్బుల మీద మోజు, డబ్బుల మీద గ్రీడి, డబ్బుల మీద ఒక ఆశ చావగొట్టుకొని నేర్చుకోవాలన్న ఒక పాయింట్తో ఓకే మీరు చేస్తే ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారు. లాంగ్ రన్ ఉంటే కెరీర్ మంచిగా ఉంటుంది. ఓకే, ఇది గొర్రె నుంచి బర్రె అవుతారు, బర్రె నుంచి సో నార్మల్ హైబ్రిడ్ టెక్నికల్ గొర్రె అవుతారు, చిన్నగా లాస్ అవుతారు, మంచి మంచి మార్కెట్స్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి. ఓకే, సో అర్థం చేసుకోండి, ఇది నా పాయింట్. సో అర్థమైందా? సురేష్, రమేష్, ఈ సురేష్ నుంచి రమేష్కి వెళ్తారా, రమేష్ నుంచి సురేష్కి వస్తారా అనేది మైండ్ సెట్. ఓకే, లేదు నేను రమేష్ దగ్గర ఉంటానంటే మీరు రమేష్ చుట్టూ తిరుగుతుంటారు, ఫట్ అవుతారు. ఇలాగా చిన్నగా టైం తీసుకొని ఓకే లాంగ్ రన్ లో సర్వైవ్ అవ్వండి. ఇది ఒక బిజినెస్, నీకు ఎక్సలెంట్ బిజినెస్, కానీ హై ఫెయిల్యూర్ రేట్ ఉన్న బిజినెస్. ఓకే, 100 మందిలో 3-4 మాత్రమే 90 మంది డబ్బులు వచ్చే ఒక
బిగ్గెస్ట్ బిజినెస్, మనీ మిషన్. కాకపోతే పేషెన్సీ, సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అన్నీ ఉంటేనే. ఓకే, ఈ గ్యాప్లో కూడా నన్ను నమ్మండి, ఈ గ్యాప్లో కూడా బోరు కొట్టిందని చెప్పి ఇంకొక 4 ట్రేడ్లు 3 ట్రేడ్లు కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మార్కెట్ ఇంత దరిద్రంగా ఉంది కదా, అయినా కొట్టేసి ఉంటారు. ఏది మీరు కాదు, యూట్యూబ్ వాళ్ళే కాదు, మా ప్రీమియం వాళ్ళు కూడా అది నీకు 1:3కి అయితే సరిపోద్ది బ్రో. నీకు రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో గురించి మాట్లాడదాం అంటే ఏంటి, నీకు 35% విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఉన్నా ఓకే, 1:2తో నీకు ప్రాఫిట్ రాదు బ్రో. 1:2తో ప్రాఫిట్ రాదు అంటే ఏంటి, 10 ట్రేడ్లో నువ్వు 3 ట్రేడ్లే కరెక్ట్ అవుతావు. 1:2 అన్నా కానీ నువ్వు జస్ట్ ప్రాఫిట్లో ఉంటావు. కానీ బ్యాడ్ మంత్ అంటే మనకి ఏంటి, 35%లో 3 లాసులు కొట్టే రోజులు కూడా వచ్చే మంత్స్ ఉంటాయి. అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ 50-60% ఉంచుకోండి. ఓకే, అలా కాకుండా మీరు స్టాక్స్ లో అంటారా బ్రో, ఎన్ఎస్సి ప్రొఫెసర్ బ్రో. ఓకే, స్టాక్స్ లో అంటారా, దాంట్లో అది అంటే ఇప్పుడు 1 లక్ష, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఈ రాకేష్ జుంజునవాలా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 45%. ఇది ఎప్పుడైనా విన్నారా? ప్రీమియం వాళ్ళు ఇది ఎప్పుడైనా విన్నారా? ఇది ఎప్పుడైనా విన్నారా? రాకేష్ జుంజునవాలా స్ట్రైక్ రేట్, విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఎంత, సక్సెస్ రేషియో ఎంత, జస్ట్ 40-50% లోపలే ఉంటదంట. అంటే అంత తక్కువ అనమాట. మీకు కొంతమందికి 35% ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, 30% ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారండి. అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారంటారా? అవి సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అవుతాయి కొన్ని, అలాంటి ఫండమెంటల్ స్టాక్స్ పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఇలాంటి ఆప్షన్ బయింగ్ తో ఎన్ఎస్ ప్రొఫెసర్ బ్రో, ఇది హై రిస్క్ రివార్డ్, హై రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. సో అలాంటి గేమ్లో మనం అట్లీస్ట్ 60% ఉండాలి, 60% ఉండగలగాలి. 1:2 తీసుకున్నా నీకు ప్రాబ్లం అవుతుంది, తప్పది. 35%తో 1:2 అయితే తీసుకోవచ్చు. ఓకే, నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. గుడ్, నీకు ఒక మంత్ నీకు 1% మిగులుతుంది అంటే 10 ట్రేడ్లు 3 ట్రేడ్లు కరెక్ట్ అయితే 7 పోతాయి. 3 ట్రేడ్లు అంటే 1:2 అంటే 6, 7 ట్రేడ్లు పోయాయి కదా, నీకు లాసే కదా. లేదా కాస్ట్ టు కాస్ట్ ఉంటావు, ఛార్జెస్ బొక్క, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ బొక్క, నీ టైం బొక్క. ఓకే, అట్లీస్ట్ దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయగలవు ఒకసారి చూడు. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తానండి. ఎలా చెప్తానంటే, 2 విధాలుగా మనం సక్సెస్ అవ్వచ్చు అండి స్టాక్ మార్కెట్లో. 2 విధాలుగా, మళ్ళీ అంటే ఒక్క పాయింటే తెలుసుకొని చాలా మంది తప్పుగా మాట్లాడతారు. హై విన్ రేట్. ఓకే, హై విన్ రేట్ మీన్స్ మనం 80%, ఓకే, 75-80% మనం విన్ రేట్ అంటే 10 సార్లు 8 సార్లు కరెక్ట్ అవుతాం. ఇది లో రిస్క్ రివార్డ్తో కూడా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వచ్చు. అంటే ఇదేంటి, నేను 1:1గా కన్సిడర్ చేసి 70-80% అంటున్నాను. సో ఇంకొక పాయింట్, ఇదొక ట్రేడర్. ఓకే, ఇంకొక పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే లో విన్ రేట్, హై రిస్క్ రివార్డ్. ఓకే, హై రిస్క్ రివార్డ్ ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా ఇంకొక ట్రేడర్, ఇది తప్పులేదు, ఇది తప్పులేదు కాకపోతే నేను కొన్నిసార్లు ఇది చేస్తా, కొన్నిసార్లు అది చేస్తా అంటే ఇది కూడా కష్టం. ఏదైనా ఒక్కటి ఫాలో అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. దీనికి వెళ్ళేటప్పుడు కొంచెం మైండ్ సెట్, సైకాలజీ చాలా చాలా మంచిగా ఉండాలి, చాలా ఇంప్రూవ్ ఉండాలి. డబ్బులు చూసి లాస్, ఇప్పుడు ఏంటి, నీ 1:1 వెళ్ళి స్టాప్ లాస్ కొడుతుంది, తీసుకోగలగాలి. నీ 1:3, 1:2 కోసం వెయిట్ చేయగలగాలి అప్పుడు దాకా. అది కొంచెం హైలీ స్కిల్డ్ ఉండాలి, మైండ్ సెట్, సైకాలజీ కరెక్ట్గా ఉండాలి. వాట్ ఈస్ మనీ మేనేజ్మెంట్ బ్రో? యాక్చువల్లీ వాట్ ఈస్ మనీ మేనేజ్మెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మేనేజ్మెంట్లో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొస్తాను. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న క్యాపిటల్ని అలొకేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే డైవర్సిఫై చేయడం పక్కన పెట్టండి. డైవర్సిఫై కూడా ఒకే దాంట్లో పెట్టద్దండి, ఒకే దాంట్లో పెట్టద్దు. మీరు ఆప్షన్ బయింగ్కి 1 లక్ష ఉంటే 1 లక్ష పెట్టి దాంట్లో పెట్టేది.
సో మీరు స్టాక్స్‌లోనో లేకపోతే ఇంకేదైనా అట్లాగా డైవర్సిఫై చేయండి. దాంతో పాటు మనీ మేనేజ్‌మెంట్‌లోకి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే రిస్క్. ఓకే. రిస్క్ మేనేజ్‌మెంట్. మనీనే రిస్క్ మేనేజ్‌మెంట్. దాంట్లో ఇంకొక పాయింట్ అడిషనల్ పాయింట్ అన్నమాట. ఓకే. కరెక్ట్‌గా మీరు 5% రిస్క్‌ని మేనేజ్ చేయండి. ఓకే. 2.5%, 2.5% మళ్ళీ డైవర్సిఫై చేయండి. ఓకే. సో డేకి 2 స్టాప్ లాస్‌లు కొడితే డే క్లోజ్ చేయండి. ఓకే. మీ క్యాపిటల్ ఇంకొకటి అందరూ చెప్తూ ఉంటారు. మీరు డబ్బులు పోగొట్టుకోకూడదు అంటారు. నేనేం చెప్తున్నానంటే, ఒక బిగినర్ అయ్యి, ఒక నార్మల్ ట్రేడర్ అయితే మీరు ఆప్షన్ జోలికి కూడా రావద్దు. నా హంబుల్ రిక్వెస్ట్. ఆప్షన్ జోలికి రావద్దు. ఫ్యూచర్స్ జోలికి పోవద్దు. స్టాక్స్‌లో కొన్ని రోజులు ఉండండి. తెలుసుకోండి. మనీ మార్కెట్ ఏంటి? అసలు ఏంటి? ఎలా ఉంది? ఏంటసల? ఎవడు దీన్ని ఆడుకుంటున్నాడు? ఎవడు దీన్ని ఊపుతున్నాడు? ఓకే. ఎవరెవరు వస్తున్నారు? ఏం జరుగుతుంది మార్కెట్‌లో? చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక 5,000, 10,000 తెచ్చుకోండి. ఒక 4 రోజుకు 2 స్టాకులు ట్రేడ్ చేయండి. ఇంటికి పోండి. నేర్చుకుంటారు ఎంతో కొంత. ఓకే. అలా అని చెప్పి డైరెక్ట్‌గా ఆప్షన్స్. ఇది ఎవడు చెప్తాడంటే ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్‌లో నుంచి ఎలా వస్తున్నారంటే ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను ఈరోజు 2,000 ప్రాఫిట్ చూపించాను. ఓకే. 3,000 ప్రాఫిట్ చూసేసాను. 4,000 ప్రాఫిట్ చూపించేసాను. ఏందిదసల? దాన్ని చూసి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోట్లు చూపిస్తున్నారు. అంటే నాలాంటి ట్రేడర్స్ యూట్యూబ్‌లో ట్రేడ్ చేస్తున్నారు. అంటే ఏ రోజైనా ఓకే. కొత్త వాళ్ళనొచ్చి ఇది చేసేయమండి అనంటే నమ్మొద్దండి. ఓకే. ఇది నేను ఎందుకు యూట్యూబ్‌లో ట్రేడింగ్ యాక్ట్ ఛానెల్ అని పెట్టాను. ఇది ట్రేడింగ్ ఛానెల్. ఓకే. కొత్తగా వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసినోడు కాలిపోతున్నాడు. ఇది హెల్ప్ అవ్వాలి. కొత్తగా బిగినర్ అయినోడికి నేర్చుకోమంటాను. ఆడికి నచ్చదు. ఆడికి నచ్చదు. ఇంకొక ఛానెల్‌లో పోతే ఆ రమేష్ గారి ఛానెల్‌లో ఆడొక ట్రేడ్ ఇస్తాడు. ఒక 10,000 పెట్టమంటాడు. 15,000 అవుతదది. సో, తర్వాత ట్రేడ్‌లో 0 అయిపోతది. ఒకే రోజు నాకు 5,000 వచ్చింది. నా నెల జీతమే 10,000 రా అంటాడు. సో, 50% నేను సంపాదిస్తాను ఒక రోజులో. ఎవడురా నువ్వు అంటాడు. అన్న నేను నా ట్రేడింగ్ యాక్ట్ విత్ ప్రవర్ధన అంటే, నువ్వెవడురా నువ్వు అసల? నీకు ట్రేడింగ్ వచ్చారా? ఒక్క రోజులో 100% తీయగలగాలిరా. నీకు ట్రేడింగ్ రాదు అంటాడు. గైస్ ఈ పొలాలున్నాయి మార్కెట్‌లో. నేను వద్దు అన్నాను. మీరు గుద్దు అంటే గుద్దంటారు. ఆల్రెడీ గుద్దేసి ఉంటారు మార్కెట్‌లో. గైస్ 150కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టండి. 150 ట్రిగ్గర్ అయింది. అండ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ పెట్టండి. 140 అన్న పానిక్ అవ్వద్దు. నాకు పొయ్యేది ఎంతో లాస్ నాకు తెలుసు. 3,000 చిల్లర. మీకెంత పోతదో మీకు తెలుసు. మీరు ఎందుకన్నా భయపడతారు? ఎమోషన్స్ అంటే మీ గురించి ఇదో క్వెషన్ రియల్ క్వెషన్ అండి. రియల్ క్వెషన్ కాదు. సో, ట్రూ సెలెస్టియల్ ఏదో సంథింగ్ ఉంది కదా! మీకు మీకు చెప్పినట్టు మార్నింగ్ 16,000 ప్రాఫిట్‌లో ఉన్నారు. ఎందుకండి మీరు 10,000 లాస్‌లో ఉన్నారిప్పుడు? 16,000 కాదు మీరు పోగొట్టింది. 10,000 కాదు మీరు పోగొట్టింది. 26,000 కరెక్ట్ బ్రో. శశివర్ధన్ నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఓకే. ఎందుకు ఎమోషనల్ అంటే ఏంటి? నీకెంత కావాలో సరిపోవట్లేదా బ్రో? నువ్వు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. నువ్వు డేకి ఫస్ట్ ప్లాన్ చేయాల్సింది స్టాప్ లాస్. తర్వాత టార్గెట్. నా స్టాప్ లాస్ కొడితే నా 10 పాయింట్స్ నాకు పోతాయి. నాకు తెలుసు. నా 10 పాయింట్లు పోతాయి. నేను ఫిక్స్ అయిపోయా. నా లాస్‌కి నేను ఈ లాస్ నాకు స్టాప్ లాస్ కొడితే నేను దీని నుంచి మొత్తం కోల్పోయేది ఏం లేదు. 2.5% ఇన్ మై క్యాపిటల్. చలో లేవు ఉట్టో. సో, అంతే. ఇంకేంటండి మనం కోల్పోయేది? ప్రశాంతంగా ఉంటాం. గైస్ ఇదండి. మీకు కనబడే ప్రాఫిట్‌లు మీవి కాదు. ఓకే. ఈ బ్లూ లైన్, ఈ రెడ్ లైన్ తగిలితేనే మన స్టాప్ లాస్‌లు, మన టార్గెట్‌లు. ఈ మధ్యలో వచ్చే ఎమోషన్స్ మీరు క్యారీ చేయొద్దు. వదిలేయండి. ప్రశాంతంగా ఉండండి. సో, లైక్ నిజంగా క్వాలిటీ ఆఫ్ టైమ్ మెయింటైన్ చేయండి. ఏం కాదు. లాస్ అనేది రూ. 10. టార్గెట్ అనేది రూ. 10 మినిమమ్. ఓకే. తర్వాతది మధ్యలో జరుగుతున్న ఎమోషన్స్‌కి గురవుతా ఉంటారు. వదిలేయండి. ఏం పోతదండి? మీరు అంత పీస్‌ఫుల్ ఇప్పుడు చూడండి మీరు అలా టెన్షన్ పడడం వల్లే మీరెంత లాస్ అయ్యారు? 26,000 లాస్ అయ్యారు. ఎంత పెద్ద క్యాపిటల్ ఉన్న 26,000 అనేది కష్టం కదా బ్రో!
నేను 390 క్వాంటిటీ చేసినా నాకు వచ్చే లాస్ అనేది ఇంతే ఉంటుంది. 116 లేకుండా ఉమ్. లేదు లేదు, అది 160 కొంచెం సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ ఏ పోయినప్పుడు అందరిని టెస్ట్ టాప్ చేస్తున్నాడు, 170 టార్గెట్ వద్దనుకోండి. నీ తమ్ముడేమో పిఈ సైడ్ పెట్టుకుని కూర్చున్నాడు బ్రో. టాప్ క్లాస్ తీసా బ్రో చూద్దాం. రౌడీ తమ్ముడు కొట్టింది ఉంటారంటే కొట్టింది కొట్టింది. ఓ, నేను ఎగ్జిట్ కొట్టేసా బ్రో. బ్రో నాకు చాట్ కనిపించట్లేదు బ్రో. బ్రో ఏం టెన్షన్ పడద్దు, Cool, ఫోన్ లో చూడు, ఫోన్ లో చూడు, ఫోన్ లో గైస్ బుక్ చేసుకోండి 1:1.5. అయిపోయింది బ్రో చేసి. అయిపోయింది బ్రో, ₹100 డన్. గైస్ మళ్ళీ వచ్చింది స్పైక్. మంచి స్పైక్, మంచి బ్రో 170 బ్రో స్టాప్. రాకెట్ లో ఇంజిన్ సరిపోలేదు. అయ్యో గైస్ అయ్యా. 168. చలో నాది మధ్యలో ఎక్కడ రెడీగా ఉండిపోయింది bro పెట్టుకోండి, target. క్లోజ్ చేసుకోండి. ఓకే, రెడీగా పెట్టుకోండి, అందరూ ఎగ్జిట్ అయిపోండి 1:7. అంటే ఎవరైనా ట్రయల్ చేయాలంటే కష్టం. ఓకే, 160. బ్రో అండ్ ఇప్పుడు ట్రైలింగ్ అసలు ఏం చేస్తారంటే క్యాండిల్ లో పెట్టేసుకోండి 162. దీన్ని ఎట్లా చేయాలో తెలియలే, పెట్టిన వాళ్ళు దిలీప్. అది అవ్వట్లేదు కొట్టేసిన బ్రో. సాయిరామ్. ఓకే, సో Iron గ్రీన్ అమ్మాయి అందరూ సమానం. 149, 165. ఫస్ట్ వచ్చినాం. ఫ్రెండ్లీ ట్రేడింగ్ అని. సో ఇది కూడా మీకు చెప్తున్నా, ఈ ఎన్విరాన్మెంట్ ని ఎలా చేశానంటే స్ట్రెస్ ఫ్రీ. మీకు స్ట్రెస్ ఉండకూడదు. ట్రేడింగ్ అనేది మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్. ఒక ట్రేడ్, మీ స్ట్రెస్ అంతా నేను పడతానండి. ఓకే, నేను చూసి నేను చేసి ₹10 స్టాప్ లాస్ ఉందా లేదా చూసుకొని, ఆ లాస్ వస్తే నేనే భరించి, ఆ స్టాప్ లాస్ టార్గెట్ వస్తే బుక్ చేయించి, ఆ స్ట్రెస్ అంతా నాది. అవుతారు చరణ్ ఫ్రెండ్స్, అవుతారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓన్ ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే నాకు ఒక 1 year టైం అడుగుతాను. ఓకే, 1 year ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకు P&Ls కూడా పెట్టాను, నువ్వు చూసావా లేదు? ఓన్ ట్రేడింగ్ బ్రో. నీకు ఒకసారి చూపిస్తాను. మన ఎవరు, రవి గారు, ఫస్ట్ రవి గారే. వీళ్ళ లైఫ్ స్టైల్ మారిందా అని చెప్పలేను, కానీ బ్యాడ్ అవ్వలేదా, బ్యాడ్ కాలేదు. ఓకే, ఒక్కసారి నేనే చూపిస్తాను నీకు, చూడు. అంటే లైక్ నీకు తెలుస్తుంది ఇంత కన్సిస్టెన్సీ రిజల్ట్ ఎవరు తీసుకొస్తారో చెప్పు. ఆయన అడుగు, నీకు కావాలంటే ఆయన మైండ్ సెట్ అడుగు. ఇది డబ్బులు కాదా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల నుంచి ప్రాఫిట్, 1 year అంతా ప్రాఫిట్ లో ఉన్నాడు. ఓకే, ఈ జాన్ మంత్ కూడా ప్రాఫిట్ అండి. ఇక్కడ మళ్ళీ లాస్ అనుకుంటారు. 64,000 ప్రాఫిట్ అండి. అది కూడా యాడ్ అవ్వలేదు ఇక్కడ. అంటే ఏంటి, అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అవుతుంది. ఓకే, అది కూడా పంపించాడు అది పనిగా. అండ్ వంశీ బ్రో, ఈయన కూడా ఓన్ ట్రేడింగ్ చేసి కూడా 98,000, 2,90,000 ప్రాఫిట్స్. క్యాపిటల్ పెద్దది, వీళ్ళు కూడా లైఫ్ స్టైల్ మారుతాయి, కానీ టైం పడుతుంది. మేబీ వీళ్ళు లేకపోవచ్చు, వీళ్ళు ఉంటే నీకు ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చింటారు. కానీ వెంటనే మారుస్తానని అయితే ఒక ఫాల్స్ లైక్ ఏంటంటే, ఒక మీకు హామీ ఇచ్చి నా దాంట్లో చేర్పించుకోండి స్లోగా. బ్రో నేను చూశాను బ్రో, ఎందుకు అడుగుతున్నానంటే మొన్న ఒక స్టూడెంట్ మా 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 ఫ్రెండ్ అందరు జాబ్ కోసం సర్చింగ్, నేను దీని మీద కూర్చున్నా అంటున్నాడు. అతను సక్సెస్ అవ్వకపోతే ఏమవుతుంది, అదే చెప్తున్నాను బ్రో. నేను చాలాసార్లు చెప్పాను, మీరు వినలేదేమో. నేను ఇది చెప్తాను, ఇది 100%. నా గ్రూప్లోనే బ్రో, నేను చెప్తుంటాను, వాళ్ళకి కూడా చెప్తుంటాను బ్రో. ఇది ఫెయిల్యూర్ రేట్ 97% ఉన్న ఫెయిల్యూర్ రేట్ ఉన్న బిజినెస్ బ్రో. ఓకే, ప్రశాంతంగా మీరు ట్రై చేయండి, కానీ మీకు జాబ్ లేకుండా అయితే కష్టం. ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మీరు ఒక స్టూడెంటా, మీరు ఒక 1 year 2 years ట్రై చేయండి. ఒక 2 years టైం తీసుకోండి, మీకు అవ్వట్లేదు వదిలేసి వెళ్ళిపోండి. అప్పుడు మళ్ళీ ఇంకొక జాబ్ చేసుకోండి. ఇది కంటిన్యూ చేయండి. ఈ 2 సంవత్సరాల్లో నా దగ్గర ఉంటే నీకు వచ్చిన సబ్జెక్టు చాలా ఉంటుంది, నీకు పోయిన క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు నేర్చుకున్నా కానీ ఇంతగా ఎవరు చెప్తారు? సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి న్యూ బ్యాచ్కి కోర్స్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.